కాళేశ్వరంపై సీఎం రేవంత్ కక్షగట్టారు. 50 కోట్లు ఖర్చు చేస్తే 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. 2 ఏళ్లుగా రూపాయి కూడా ఇవ్వడం లేదన్న హరీష్. సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఎవరిని అడిగి డీలిమిటేషన్ చేశారన్న తలసాని. నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేస్తాం. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తాం. మోదీపై యుద్ధం చేసే స్థాయి రేవంత్కు లేదన్న అరవింద్. ఏదైనా చెడగొట్టడం తేలిక, కానీ నిలబెట్టడమే కష్టం. చెడు వార్తల్ని వైరల్ చేయడం సరికాదు. పనిచేసే నాయకులకు ప్రజలు అండగా నిలవాలన్న పవన్. పవన్ కారణంగానే ఏపీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరెన్ని ఒత్తిళ్లు చేసినా వెన్ను చూపకుండా పోరాడాం. మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్. కంచికచర్ల రెవెన్యూ కార్యాలయ ఘటనపై విచారణ ఆదేశించిన మంత్రి అనగాని తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల భద్రతపై ఆరా. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలో భూ వివాదం. 5 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు యత్నం. 350 కోట్ల విలువైన భూమిని కాపాడిన పోలీసులు. చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. ప్రయాణికులకు తప్పిన ముప్పు. బాపట్ల జిల్లా చిరకలవారిపాలెంలో ప్రమాదం. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల్ని మేమే బయట పెట్టాం. మా కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎడిట్ చేయని సీసీ ఫుటేజ్ బయట పెట్టాలన్న భూమన. భర్త కోసం 7 నెలల బిడ్డతో ఆందోళన. డెలివరీ కోసం 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన రాణి. అనంతపురంలో నిరసన. వనపర్తి జిల్లా వైద్యారోగ్య శాఖలో నకిలీ ఉద్యోగులు. నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన 2 చంద్రశేఖర్, శిరీషల్ని టెర్మినేట్ చేసిన అధికారులు. శ్రీవారిమెట్టు దగ్గర చిరుత సంచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. నడకదారి భక్తుల్ని నిలిపివేసిన టీటీడీ. కొమరంభీం జిల్లాలో పెద్ద పులి కలకలం. రోడ్డుపై సంచరిస్తోన్న టైగర్. సెల్ ఫోన్లో చిత్రీకరించిన వాహనదారుడు. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. నీరుకుళ్లకు వెళ్లే రోడ్లో నిమ్మకాయలు, కోడిగుడ్లు. భయాందోళనలో స్థానిక ప్రజలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు. 14 కిలోల హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత. ఖతార్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాధీనం. బెంగాల్లో ఈడీ దాడులపై టీఎంసీ ఆందోళన. ఢిల్లీలో అమిత్ షా ఆఫీస్ దగ్గర నిరసన. టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కి బెదిరింపులు. ఆనంద్ బోస్ ని హత్య చేస్తామంటూ మెయిల్. భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్. డీల్ ఖరారు కాలేదని తేల్చేసిన అగ్రరాజ్యం. మోదీయే కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి.